భద్రాచలం సీతారామస్వామి. పరమ పవిత్రమైన గౌతమీ నదీ తీరాన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై స్వయంభుగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. దాంతోపాటు స్వామివారి కృపకు పాత్రులమవుతాం. రామనామం జపించిన చాలు ముక్తి మార్గం కలుగుతుంది. అంతటి పరమ పావన క్షేత్రం గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. భద్రాచలం సీతారామస్వామి. ఇక్కడ స్వామివారు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్భుజుడుగా వెలిశారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తుండటం ఇక్కడ ప్రత్యేకత. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైంది. దీని గురించి బ్రహ్మాండ పురాణంలోనూ గౌతమీ మహత్యంలోనూ ప్రస్తావన కూడా ఉంది. ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం అందలి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేశాడని ప్రతీతి. ఒకసారి స్థల పురాణం పరిశీలిద్దాం. స్థల పురాణం. శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట. సేద తీరిన తర్వాత ఆ బండరాయిని అనుగ్రహించి మరు జన్మలో నువ్వు మేరు పర్వత పుత్రుడుగా భద్రుడుగా జన్మిస్తావని, అప్పుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాట. దీనితో భద్రునిగా జన్మించి శ్రీరామునికై తపస్సు చేయసాగాడు. దీనితో భద్రుణ్ణి అనుగ్రహించి భద్రగిరిపై వెలసి ఒక పుట్టలో ఉన్నట్ట. కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దక్కమ్మగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో రామునికి పరమభక్తురాలుగా ఉంటూ ఎప్పుడూ రామనామస్మరణ చేస్తుండేది. ఒకరోజు కలలో రాముడు, నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసుంటున్నాను, నాకేదైనా నీడ నిర్మించమని ఆదేశించాట. దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలోకి వెళ్ళి చూడగా పుట్టలో వేంచేసున్నట్ట. పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకు చేతనైనట్టుగా ఒక పందిరి వేసి విగ్రహాల నుంచి పూజలు చేస్తుండేదట. భద్రారెడ్డి పాలెంకు కోతవేటు దూరంలో ఉన్నది నేలకొండపల్లి. ఆ గ్రామంలో కంచర్ల లింగన్న, కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న. చిన్నతనం నుంచి శ్రీరాముని భక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బంధువైన అక్కన్న తానీషా ప్రభు దగ్గర మంత్రిగా ఉండటంతో గోపన్నను పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించాట. ఆ పరిగణాలోనే ఉన్న భద్రగిరి ప్రాంతాన్ని దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి పన్నులుగా వసూలైన ధనంతో రామాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించాట. దీనితో కోపోద్రిక్తుడైన తానీషా గోపన్నను చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తాడు. తానీషాకు శ్రీరామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామమాడలను చెల్లించాట. తానీషా ఒక్కసారిగా మేలుకుని చూడగా ఆలయానికి గోపన్న ఎంతైతే వాడాడో అంత సొమ్ము రాశిగా పోసి ఉందట. దీనితో గోపన్న భక్తికి మెచ్చి తన తప్పును తెలుసుకుని ఖైదు నుంచి విడుదల చేశాట. గోపన్న ఎప్పుడూ రామనామ కీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్ధికెక్కాడు. అది ఆలయానికి ఉన్న చరిత్ర. తానీషా ప్రభువు శ్రీరామచంద్రుని యొక్క లీలలు కళ్ళారా చూసినప్పటి నుంచి పరవశించి ప్రతి ఏటా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబరాలు సమర్పించేవాడట. ఈ ఆనవాయితీ ఇప్పటి కూడా జరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వామివారి కళ్యాణానికి ముత్యాల తలంబరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేస్తూ ఉంటారు. శ్రీరామనవమి. స్వామివారి ఆలయంలో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం. చైత్రశుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారి కట్టే తాళిబొట్టును రామదాసు చేయించాడు. ఇప్పటికీ ఆ మంగళసూత్రాన్నే వినియోగిస్తున్నారు. కళ్యాణం నిమిత్తం అప్పటి తానిషా ప్రభుత్వం సాంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబరాలు అందజేస్తుంది. సీతారాముల కళ్యాణ మహోత్సవం చూసి తరించడానికి రాష్ట్రం నలుమూల నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. వైకుంఠ ఏకాదశి. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశిని ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. ఏకాదశికి గోదావరి నదిలో నిర్వహించే తెప్పోత్సవం, ఉదయం 5 గంటలకు జరిగే వైకుంఠ ద్వార దర్శనం చూసేవారికి
ఎంతో నయనానందకరంగా ఉంటుంది. చూశారండి ఎంత అద్భుతంగా ఉందో శ్రీరాములు వారి చరిత్ర. అదండి భద్రాచలం సీతారామస్వామివారి విశేషం. ఇలాంటి చక్కటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగాను అద్భుతంగాను మీకు అనిపిస్తాయి. ఇలాంటివి ఎన్నో కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు అనేక విషయాలు మీరు సంగ్రహించండి, గ్రహించండి. అంతేకాకుండా మీ సలహాల్ని సూచనలు కూడా మాకు పంపించండి. ఓకేనా?